జోడీ. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఒక జోడీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని అనుకునే లోపులో మరో జోడీ అంతకు మించి పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఎలిమినేషన్ టెన్షన్ కొంచెం ఉన్నా మా జోడీలు మాత్రం సూపర్ గా రెడీ అయి ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్దాం. ఒక సైడ్ ఎలిమినేట్ చేసామన్న ఆనందం, ఇంకో సైడ్ ఈసారైనా మేము ఎలిమినేట్ చేస్తామన్న ఆలోచన. ఈ ఎపిసోడ్ తోనైనా ఆ ఆనందం రెట్టింపు అవుతుందా, ఈ ఆలోచన ఆనందంగా మారుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళని ఇక్కడికి పిలవాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. ఎస్, ఈయన దీపాలు ఆరిపే టైప్ కదా, ఆరిపోయిన దీపంలో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడేంటి? రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్. ఓహో, ఎలిమినేషన్ ఎఫెక్టా? రష్మి, నీ పొలంలో మొలకలొచ్చా? ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? ప్రదీప్, 6 - 2 ఎంత? 4. 5 - 1 ఎంత? 4. 2 + 2 ఎంత? 4. ఎందుకు అడిగావు? అరే, అక్కడ మిగిలిన ఎంతమంది? 4. ఆ 4 కూడా అవుట్ అయిపోతే భయ్యా ఇవన్నీ కాదు గాని, అదిగో అటేటో చూస్తూ గిటార్ బయట టిన్ 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 అంటే వాయిస్తావు కదా, వాయించట్లేదు ఈ మధ్యన? అన్ని పోయింది కదా, తీగలు తెగిపోయాయి. అవును, కొద్ది వారాల క్రితం ఈయన అదేదో మంచి డైలాగ్ వాడాడు. నా టీంలో కనుక ఎవరైనా ఎలిమినేట్ అయినా, అంతకంటే ముందు మీ టీంలో ఎవరైనా ఎలిమినేట్ కాకపోయినా మీసాలు గోయించుకుంటాను, గుండు కొట్టించుకుంటాను అని ఇలా ఎత్తి మరీ చెప్పాడు ఆయన. మీసాల వరకు ఓకే తీసేసావు, గుండుకి ఎప్పుడు ప్లాన్ చేసావు? ఇక చాలు. ఏం కావాలి? ఎలిమినేషన్ భయ్యా, ఇంకొక ఎలిమినేషన్. లాస్ట్ వీక్ అయ్యావుగా, మళ్ళీ ఎందుకు? నా టీమ్ లో కాదు, ఇప్పటిదాకా నా టీమ్ లో ఎలిమినేషన్ అవుతున్నప్పుడు కుక్కపట్టి ఏడ్చాను, గొట్టపెట్టి తుడుచుకున్నాను. ఏడ్చి ఓపిక అయిపోయింది భయ్యా. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే రష్మి మొగుడు అని చెప్పని ఎవడైనా వస్తే, రష్మి గౌతమ్ శశి మాస్టర్ తో వచ్చిన, జిత్తు మాస్టర్ తో వచ్చిన, కాన్సెప్ట్ తో వచ్చిన, కంటెంట్ తో వచ్చిన, ఎపిసోడ్ ఒక కంటెస్టెంట్ చెప్పున ఇంటికి పంపిస్తాను. అర్థమైందా? నువ్వు డి జోడీ కోసం పుట్టిన సుధీర్ కాదురా, సుడిగాలి సుధీర్వి. తిప్పరా మీసం. సరే, మళ్ళీ టేక్ 2. నువ్వు సుధీర్ కాదురా, డి జోడీ కోసం పుట్టిన సుడిగాలి సుధీర్వి. తిప్పరా మీసం. సో సుధీర్, హైయెస్ట్ అమౌంట్ నీ దగ్గర ఉంది కాబట్టి డెసిషన్ మీ దగ్గర ఉంది. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ మీ సైడ్ నుంచా వాళ్ళ సైడ్ నుంచా? తన వైపు నుంచి రమ్మని ఫస్ట్. ఓకే, సో రష్మి మీ సైడ్ నుంచి ఫస్ట్ పెర్ఫార్మెన్స్. ఓపెనింగ్ యాక్ట్ బై మై టైగర్స్ రేవంత్ అండ్ సంగీత. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత.
పాట మధురం నీ మాట మధురం ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఇంకా మోహమా అది అవసరమా ఇంకా ప్రాణమా ఇది పరవశమా నా పాటలో అంతటి మహిమ కొంచెం ఆగుమా నా మనసున అలసడి సమదే పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా నీ పాట మనసున పిల్ల మధువరికించి వదలకి నన్ను ఈ పూట నీ పాట మధురం నీ మాట మధురం ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది ఊరికే ఊరికే వయసే నీదంతా ఉబికే వదిలో వదగాలి పూట తెలిసింది తొలి పాఠం అది ఏదో గుణపాఠం ఇక నీ మాటే మంత్రం పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా ఒక పాట మనసున పిల్ల మధువరికించి వదలకి ఇలా ప్రతి పూట ఎంత మోహమాది అవసరమా ఇంక ప్రాణమా ఇదే పరవశమా నా పాటలో అంతటి మహిమ కొంచెం ఆగుమా ఈ పాట మధురం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ముందుగా చిన్ని ప్రకాష్ మాస్టర్. కొరియోగ్రాఫర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. మీ ఐడియా, మీ కాన్సెప్ట్, మీ డిజైనింగ్ డెఫినెట్ గా పెద్ద ప్లస్ పాయింట్ చెప్పాలి. ఎందుకంటే మామూలు యూజువల్ టైర్ అది, దాన్ని ఎంత బాగా యూజ్ చేశారంటే ఇట్స్ అన్బిలీవబుల్. కోఆర్డినేషన్ కూడా చాలా చాలా హెవీ కదా, అది ఒక్కొక్క టైర్ చాలా హెవీ. దాన్ని పెట్టుకుని వాళ్ళు మెడల్ వేసుకుని తర్వాత మిగతా కాంబినేషన్ లో దాని మీద నించోపెట్టి వీళ్ళు ఇద్దరు యాక్టర్స్, మెయిన్ లీడ్ యాక్టర్స్, దాని మీద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మధ్యలో కొంచెం క్రంపింగ్ చేశారు కదా, ఆ స్టైల్స్ క్రంపింగ్ పాపింగ్ మీరు ఇంకా చేసి ఉంటే బాగుంటుంది ఏమో. బికాజ్ ఆ సాంగ్ ఏమో మెలోడీ సాంగ్, దానికి క్రంపింగ్ అండ్ హిప్ హాప్ పాపింగ్ ఇదంతా చేసి ఉంటే చాలా బాగుండేది ఏమో. దాని మీద కొంచెం నెక్స్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసింది. బట్ ఆన్ ద హోల్ ఇట్ వాస్ అ గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెన్స్, ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే స్పెషల్లీ కొన్ని పర్టికులర్ అంటే అన్ని ఒక్కసారి లేపిన తర్వాత హార్ట్ షేప్ లో ఉండి దానిలో వాల్ లాగా లీన్ అవ్వడం, దాని మీద పడుకోబెట్టి వేవ్స్ చేయించడం, సర్టన్ పార్ట్స్ ఆర్ ఎక్సలెంట్. అంటే పర్ఫెక్ట్ మసాలా. థ్యాంక్ యూ. ఇక్కడ బాంబులు పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పుష్పాణాలు అన్ని సూపర్ గా ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సదా గారు, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు, రేవంత్ అండ్ సంగీత. కానీ ఈ యాక్ట్ లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇట్ వాస్ ద డాన్సర్స్. సో డాన్సర్స్
కానీ ఈసారి ఎందుకు తెలియదు నా అంటే అటెన్షన్ నాది ఎక్కువ వాళ్ళ మీద వెళ్తుంది. వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత కోఆర్డినేటెడ్ గా ఉన్నారు అన్ని మూవ్మెంట్స్ చేసినప్పుడు. అమేజింగ్ గైస్, సూపర్. అందరూ టైర్స్ పట్టుకుని లీనియర్ గా నుంచినప్పుడు వీళ్ళిద్దరూ పడుకొని వాళ్ళు వేవ్స్ చేశారు. బాయ్స్, సో వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో రష్మి ఇప్పుడు మీ టీం నుంచి పర్ఫార్మ్ చేశారు. సో సుధీర్, మీ టీం నుంచి ఫస్ట్ రౌండ్ సంకేత్ అండ్ ప్రియాంక. సో లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సంకేత్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీకు నా మీద ప్రేమే లేదు. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే, అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే, ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే. సంకేత్, ఈరోజు మన యానివర్సరీ. ఈరోజా? మర్చిపోయావు కదా. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. నీదే తప్పు. నీదే తప్పు. మళ్ళీ తాగొచ్చావా? హా, తాగొచ్చా. అయితే ఇప్పుడు ఏంటి? ఇక మనిద్దరం హ్యాపీగా ఉండలేము. వద్దు వద్దంటూ నేనున్నా, వయసే గిల్లింది నువ్వేగా, పోపో పొమ్మంటూ నేనున్నా, పొగల అల్లింది నువ్వేగా, నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా, నలుపై ఉన్న రాత్రికి రంగులు నువ్వేగా, నాతో నడిచే నా నీడ నీతో నడిపావే, నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే. I want divorce. అమ్మా, నానా, మన పాప కోసమైనా మనం కలిసి ఉండాలి. ట్రై చేస్తా. వద్దు వద్దంటూ నువ్వున్నా, వలపే పుట్టింది నీ పైన, కాదు కాదంటూ నువ్వున్నా, కడలే పొంగింది నాలోన, కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్నా, సుడిగుండాల శృతిలయలో పిలువేస్తున్నా. ఇక చాలు, నేను నీతో ఉండలేను. అయితే వెళ్ళిపో. మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే, ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే. మీరు ఓకే, పాపేది సదా గారు. అర్పిత అంటే నా శివమణి జోడి కదా, చాలా టైం తర్వాత చూస్తున్నాను ఆ అమ్మాయిని. ఎలా ఉన్నావు? గుడ్. వెరీ గుడ్. ఎక్కడ యష్?
రిలేషన్షిప్ ఏంటో ఆ బ్యాండ్స్ ద్వారా మీరు చూపించారు. Yeah, ma'am. The band is the relationship. యూ ట్రై టు బి టుగెదర్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద రిలేషన్షిప్. Yeah. అదే మీరు స్ట్రగుల్ మొత్తం చూపించారు. కొన్ని చోట్ల బాగుంది, అంటే సంకేత్ ఏదో వేరేగా చేస్తున్నారు, ప్రియాంక వేరేగా అది బ్యాండ్ తో చేస్తుంది. అవన్నీ మూవ్మెంట్స్ బాగా అనిపించినాయి. ఒకటి సంకేత్ చుట్టాడు కదా, సో అవన్నీ ఇంటర్ప్రిటేషన్ త్రూ అవుట్ ది యాక్ట్ ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. అంటే కాన్సెప్ట్ ఇలా కూడా అది యూనో చెప్పచ్చు. ఆ థాట్ నిజంగా చాలా బాగుంది. అర్పిత వచ్చిన తర్వాత అది అంటే చిన్న పాప ఉన్నప్పుడు సెపరేట్ అవ్వాలంటే చాలా కష్టం, బికాస్ షీఈస్ ద వన్ బైండింగ్ దెమ్ టుగెదర్. అది మళ్ళీ మీరు చాలా బాగా చూపించారు. గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇంకా యూ హ్యావ్ టు వర్క్ హార్డర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది రీచ్ అయింది. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుడతారు, అయినా విడిపోతారు. మై స్టోరీ, దర్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ టైంలో ఈ రిస్క్ తీయొద్దు. ఇక పోను దయచేసి తీయొద్దు. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ బెస్ట్ కంటెస్టెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చిన్ని ప్రకాష్ మాస్టర్, నేను లాస్ట్ టైం గెస్ట్ గా వచ్చేటప్పుడు మీరు వీళ్ళతోనే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. I was shocked to see you performing with your legs. సో నాకు అది మైండ్ లో ఉండిపోయింది. ఎప్పుడు మీ కాంబినేషన్ వచ్చినా ఏదో ఎక్స్ట్రానరీగా ఉంటుందని మనసులో ఉండిపోయింది. బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్. సో దాన్ని మీరు దాటలేదు ఇప్పుడు. సో యూజువల్ గానే జడ్జ్మెంట్ వచ్చేటప్పుడు మేము యాజ్ అ కొరియోగ్రాఫర్ చూసేటప్పుడు దీని ముందు పర్ఫార్మెన్స్, దీని ముందు పిక్చర్ ఏం చేశాడు, దాంట్లో సాంగ్ ఏం చేశాడు, ఇది చేశాడా, ఓహో ఈ వెరైటీ సాంగ్ చేశాడంటే ఈ కెపాసిటీ తనకి ఉంది. సో అదే మైండ్ సెట్ లో మేము వచ్చి కూర్చుంటాం. దానికన్నా మీరు కొంచెం తక్కువ చేస్తా కూడా ఇట్స్ అ ఫ్లాప్ షో ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ యషస్ కొరియోగ్రఫీ. ఓకే సార్. బికాజ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో హలో సార్, అరుస్తావంటే శేఖర్ మాస్టర్. మాస్టర్ అంతా ఇప్పుడే సంకేత్ ప్రియాంక చేశారు. ఏంటి మాస్టర్ మీరు కూడా అన్ని నేనే చెప్పాలంటే అక్కడ కుదిరిద్ది. నేను చెప్పిన స్టెప్ యాస్టిస్ గా చెప్పండి. అక్కడ ఏంటి సెకండ్ బీజన్ లో మ్యూజిక్ టింటిడిన్ స్టెప్ రావట్లేదా? పక్కనే ఉంది, ఏమన్నా ఉందా? వేణుందా? పట్టుకోండి, అది వెనక్కి తిరగండి కెమెరాకి. బై నువ్వు చూసావు సరే, వేణ పట్టుకో, వెనక్కి తిరగలాగా, మళ్ళీ పైకి రా సార్. ఒకసారి కింద కూర్చొని మళ్ళీ పైకి లాగండి. చాలా అయిపోయింది. ఇంద్రాలో ఆల్రెడీ అయిపోయింది ఆ స్టెప్. సార్ అక్కడ ముందు కూర్చొని చేస్తారు, ఇక్కడ వెనక్కి కూర్చొని చేస్తారు. డిఫరెన్స్ లేదా? అందరూ బాగున్నారు సార్. రష్మి బానే ఉంది. ఏంటి మీ బదులు రష్మిని, మీ బదులు నేను రష్మిని హక్ చేసుకోవాలా? నిజంగా చెప్తాను, నేను హక్ చేసుకోవాలా? పోనీ పర్లేదు, కుదిరి ప్రదీప్ అయినా పర్లేదు, అడుగు. శేఖర్ మాస్టర్ ఆయన అనుకున్నట్టు నన్ను హక్ చేసుకోమన్నాను. డౌటా? వద్దులే చెప్తా, మాట్లాడతా. ఎలా చేసుకుంటా మాస్టర్? తెలుసు కదా నాకు ఆల్రెడీ సదా గారంటే. ఏం పర్లేదు, నేను మాట్లాడుతున్నా శేఖర్, నీ టచ్ లో ఉన్నారని నాకు తెలుసు. आज के लिए काफी है. కాఫీ కావాలా? ఈ రోజుకి చాలు అంటున్నా. మనం ఏ రోజు ఏం చేసావు ఈ రోజు చాలడానికి? అంటే ఆవిడ కోపం కాల్ ఇటు రాకుండా అటు ఎందుకు వచ్చింది అని. ఓహోహో, అలుగుతా హే, అలుగుతా హే. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. బోత్ ద టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఫస్ట్ ఓట్ రేఖా మాస్టర్. రేష్మి. సదాగర్. నాకు యాక్చువల్లీ రెండే యావరేజ్ గా అనిపించినాయి. కానీ ఇంతకి ముందు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ తో కంపేర్ చేయకుండా యాజ్ జస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ రౌండ్ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. ఒక ఓట్ ఇటు, ఒక ఓట్ అటు. ఇప్పుడు తలపోటు మాస్టర్ కి. ఇద్దరు లేడీస్ మధ్యలో ఉన్నారు. సో ఇప్పుడు క్రూషియల్ డెసిషన్ మీరే తీసుకోవాలి. ఇద్దరు నాకు 50-50 ఉన్నారు. బట్ దాంట్లో స్లైట్లీ అప్పర్ హ్యాండ్ గోస్ టు రేష్మి. ఓకే, ఇక ఇప్పుడు సెకండ్ రౌండ్ 2 lakh rupees కి ఛాలెంజ్. రష్మి, ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చి పర్ఫార్మ్ చేయబోతున్నారు? లాస్ట్ టైం కూడా మాకు ఫస్ట్ వెళ్ళడం వర్కౌట్ అయ్యింది. సో ఈసారి కూడా మేము ఫస్ట్ వస్తున్నాము. అండ్ ఐఎమ్ గోనా సెండ్ రాహుల్ అండ్ దర్శిని. సెకండ్ రౌండ్ కూడా గెలవడం కోసం రాహుల్ అండ్ దర్శిని వస్తున్నారు.
పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా అవును దర్శిని ఎక్కడ్రా? రాహుల్, సునీల్, ప్రజు, నాకు కూడా అందరిలాగే ఆడాలి పాడాలని ఉంది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెంచాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే తడి కన్నులనే తుడి
నిలిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా రేఖా మాస్టర్. నాకు ఆ ముగ్గురు కావాలి. ఎంత నచ్చిందంటే ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్. అంత బాగా నచ్చింది. ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ వన్ పర్టిక్యులర్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వండర్ఫుల్. అన్ని ఎంత బాగా మిక్స్ చేశారంటే ఐ లైక్ ద కాంటెంపరీ స్టైల్, ఐ లైక్ ద వే షీ పర్ఫార్మ్. You have done excellent, yeah. ఎక్కడ ఏ పొరపాటు చేయలేదు. అమేజింగ్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్. చిన్ని ప్రకాష్ మాస్టర్. హలో. శేఖర్, నువ్వు ఎలా చెప్పావో అలాగే చేశాను. నువ్వు రేష్మి దగ్గర తీసుకోమన్నావు, నేను అన్ని రేష్మికే ఇచ్చాను లాస్ట్ వర్డ్స్. ఎవరు చెప్పారు నేను ఇచ్చానని? సుధీర్ కి. ఎవరు అబద్ధాలు చెప్పారు నీకు? ఇందాక సుధీర్ చేశారు లేదా అడగరా మేడం? ఏంటి నువ్వేదో ఇందాక సుధీర్ ఫోన్ చేసి ఆయన ఏదో హగ్ చేయాలంట చేసుకోమన్నట్టు, తర్వాత నువ్వేదో వీణ మూమెంట్స్ నేర్పించమన్నావంట. అవునా? సరే అయితే ఆ పాట వేయించానా? నువ్వు ఎలా అన్నావో అన్ని అలాగే జరుగుతున్నాయి. చూద్దాం. ఇప్పటికి రేష్మియే. ఓకే, మాట్లాడతావా? సుధీర్ మాట్లాడతారంట సార్. మాట్లాడు. నాకు కాల్ చేశారు కదా, నేను మాట్లాడా కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడటం? కాదు, ఏదో మాట్లాడాలంట. మళ్ళీ మాట్లాడితే బాగోదు. నువ్వు మూమెంట్స్ అడిగావా? నువ్వు అసలు ఫోన్ చేశారు లేదా అడగండి మేడం. ఊరుకోవా, నువ్వు ఎందుకు మధ్య మాట్లాడతావు? హగ్ చేసుకోమని చెప్పలేదు. నిన్నెవ్వరూ హగ్ చేసుకోకూడదట. అది కూడా చెప్పాను, ఎవరు హగ్ చేసుకోకూడదని. ఓకే ఓకే, గుడ్ నైట్. సుధీర్ ని ఎవరు హగ్ చేసుకోవాలి మేడం? మీరే. ఓకే, నీ పరిస్థితి మరి అలా అవుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం, క్లారిటీ ఇచ్చారు మాకు. ఇంకా మోగదు సార్ ఫోన్ ప్లీజ్. శశి మాస్టర్ గారు కావాలి. శశి, ఫ్యాంటాస్టిక్ థాట్ శశి. రొమాన్స్ మీద చాలా మంది చేసున్నారు, లేకపోతే ఒక్కళ్ళు లేకపోతే సోలోగా. బట్ 3 boys ఒక ఫ్రెండ్షిప్ లాంటిది ఐ హావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్. షాక్ అయిపోయాను, చూసినంటే షాక్ అయ్యాను. అండ్ వాట్ అ బిలీఫ్ దిస్ గర్ల్ ఇస్ గాట్ ఇన్ ద బాయ్స్. ఆ ఒకటి ఆడ స్వింగ్ చేసి ఎత్తారే ఆ స్వల్, తర్వాత ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. ఎస్పెషలీ డ్రెస్ కాంబినేషన్ కూడా చెప్పాలి, అంత జారింగ్ లేకుండా బ్యూటిఫుల్ గా కాంబినేషన్ ఆఫ్ డ్రెస్, పర్పుల్ అండ్ బ్లాక్, ఫ్యాంటాస్టిక్. ఐ వాంట్ ఆల్ ద 3 boys టు కమ్ అండ్ టేక్ ద రోజెస్. సదా గారు. దర్శిని, కామ్య. ప్రతి పర్ఫార్మెన్స్ లో చూస్తున్నావు అంటే బాయ్స్ ఓకే, కానీ ఎక్కువ ఆ యాక్ట్ ది ఉన్న భారం, ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మీరు దర్శినిదే ఉంటుంది. అండ్ ది అమౌంట్ ఆఫ్ బిలీఫ్, బ్లైండ్ ఫేత్ ఉంది. మాస్టర్ ఏమంటారు? దర్శిని, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ కరేజ్. చాలా మూవ్మెంట్స్ ఉన్నాయి, అది గాలిలో హారిజాంటలీ స్పిన్ అయి చేతిలో వచ్చేస్తుంది. ఇట్స్ సో డిఫికల్ట్. కాన్సెప్ట్ సూపర్ గా ఉంది అండ్ ఫీల్ బాగా టచ్ అయింది. సో తప్పకుండా వెయ్యి.
సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ నుంచి వాళ్ళు ఒక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ రెస్పాన్స్ ఏంటో మనం కూడా చూసాం. సో వాటిని మ్యాచ్ చేయాలన్నా వాళ్ళని డిఫీట్ చేయాలన్నా మీ దాంట్లో నుంచి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ జోడీ రావాలి. సుదర్శన్ అండ్ రమ్య. సో లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. వాడి బండ మనసు తుల్లి తుల్లి ఆడిన ఆ కాలం పోయనే నన్ను కన్న తల్లికి బతుకు చీకటాయనే. Possibly rewind and come again. Okay. బచ్చని బతుకులో నువ్వు చిజు పెట్టావురా పని నేనే కలి పసువైపోయారా. కొరకొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారు బగ బగమని మండిపోవా ఆయిస్ పాలెట పాసు. భయపడి అడిగంతా ఉనక పుల్లి సింగం వచ్చిందే. ఫేస్ క్రీమ్ చాలా బాగుంది మీది. బట్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. సో ముందుగా చిన్ని ప్రకాష్ మాస్టర్. భూషణ్ కొరకొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారు. ఇంతకు ముందు చేసిన వాళ్ళు సూపర్ గా చేశారయ్యా. దాంతో కొంచెం కంపేర్ చేసుకోవాలి నువ్వు లేదా? అవును బస్. వాళ్ళు 100% చేస్తే అట్లీస్ట్ నువ్వు 70% అని చేయాలా? మరి 20% చేస్తే ఎట్లా ఉంటుంది? నేను ఏది మాట్లాడాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతగా చేశావు. డి అనేది ఒక స్టాండర్డ్ పెంచేశారు బిగినింగ్ నుంచే. అట్లీస్ట్ మీరు మెయింటైన్ చేయాలి కదా దాన్ని. వెరీ డిసప్పాయింటెడ్. టుడే వాట్ యు పర్ఫార్మ్ వాస్ కంప్లీట్లీ డౌన్. థ్యాంక్ యూ ప్రదీప్. సదా గారు. పోయిన ఎపిసోడ్ లో ఏదో ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అలా అనిపించింది. ఈ ఎపిసోడ్ లో ఇది చూసిన తర్వాత సమ్వేర్ ఐ ఫెల్ట్ భూషణ్ యూర్ టేకింగ్ ద స్టేజ్ ఫర్ గ్రాంటెడ్. భూషణ్ మళ్ళీ వచ్చిన తర్వాత సుదర్శన్ రమ్య మీద ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసాం మేము. వి వర్ సో హ్యాపీ టు సీ దట్ ద కంటెస్టెంట్స్ హు వర్ లిటరల్లీ సింకింగ్ దే బ్లూమ్డ్. అలా అయినప్పుడు మళ్ళీ మీరు ఈ రేంజ్ కి వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళు తప్పు ఏం లేదు పాపం, వాళ్ళు మీరేం చెప్తారు వాళ్ళు అదే చేస్తున్నారు. వెరీ డిసప్పాయింటింగ్ బికాస్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. భూషణ్ బీ కేర్ఫుల్. రేఖా గారు. ఆల్ ది బెస్ట్.
డోంట్ రిపీట్ దిస్ నెక్స్ట్ టైం. చూడు, నువ్వే చూస్తే నీకే అర్థం అయిపోతుంది. నీ స్టాండర్డ్ని నువ్వే దించుకోవద్దు. నీకని ఒక పేరు తెచ్చేసుకున్నావు కదా, మళ్ళీ దిగిపోతానంటావేంటి? దిగొద్దు, ఆ స్టాండర్డ్ అలాగే ఉంచు. నెక్స్ట్ టైం చెయ్యొద్దు మిస్టేక్. ఆల్ ది బెస్ట్. Thank you, judges. Thank you so much. Okay, voting time. Team leaders along with your jodis on stage, please. Sada garu, మీ vote. రాహుల్ అండ్ దర్శన్. Thank you, ma'am. Rekha ma'am. సుధీర్ ఎవరు? సుధీర్ ఎవరికిద్దాం? వాళ్ళకే ఇద్దాం మేడం. చెప్పేశాడు. Thank you, ma'am. Thank you. Chini Prakash Master. రేష్మి అగైన్. ఇప్పుడే సుధీర్ టీమ్ కి పార్థాయ ప్రతిబోధితాం జరిగింది కాబట్టి నీకు టాస్క్ నుంచి విముక్తి కలిగించాం. థ్యాంక్ యూ. సో ఎందుకంటే నువ్వు థర్డ్ రౌండ్ కి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి రావాలి. ఈసారి కూడా థర్డ్ రౌండ్ ఓడిపోతే మీ టీం నుంచి మరో జోడీ ఎలిమినేట్ అవుతారు యాజ్ పర్ డి జోడీ రూల్స్. సో లాస్ట్ ఎపిసోడ్ లో కూడా 3 రౌండ్స్ మీరు ఓడిపోయారు. సో మోస్ట్ క్రూషియల్ మీకు ఇది. సో ఇప్పటి వరకు అయిన పర్ఫార్మెన్సెస్ లో కంటిన్యూస్ గా 5 పర్ఫార్మెన్స్లు మీరు ఓడిపోయారు. అవును. లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలవాలి. సో థర్డ్ రౌండ్ వర్త్ ఆఫ్ 3 lakh rupees ఛాలెంజ్. సెకండ్ రౌండ్ విన్నర్ రష్మి. థర్డ్ రౌండ్ మీ టీం నుంచి వస్తారా వాళ్ళ టీం నుంచి వస్తారా? This time we should give them the opening chance. So Sudhir, go for it. All the best. సో సుధీర్ మీకే వచ్చింది ఆ ఛాన్స్. సో మీరు టార్గెట్ సెట్ చేస్తే వాళ్ళు ఆ స్కోర్ ని చేస్ చేయాలి. సో ఫస్ట్ బ్యాటింగ్ మీదే థర్డ్ రౌండ్ లో. ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. సో ఈ రౌండ్ కంపల్సరీగా సుధీర్ వాళ్ళ టీం గెలవాలి. గెలిస్తేనే సేఫ్ గా ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న జోడీస్ లోంచి మరో జోడీ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఒకవేళ పీయూష్ అండ్ అంకిత పర్ఫార్మెన్స్ బాగుండకపోతే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వను. పశుపతి, ప్రమాదం ఎదురుపడినప్పుడు పిరికితనంతో వెనకడుగు వేయకూడదు. అది మృత్యువైనా సరే ఎదిరించి పోరాడాలి. అరుంధత, అమ్మాలే, ఎంత బొమ్మాలే. బిందె పండయిందే. ఏ బొమ్మాలే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. భుజంగం దిత్తైతరంగం మృత్యుర్మృదంగం నాంతరంగం నాలో జ్వలించి తరం తరంగా నటనై చలించి నరం నరంగా పగతో నటించి జతిస్వరంగా
బొమ్మాలి. కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాల రాణివాసాలు రగిలిన జ్వాలలో డోలు కొట్టింది రాహువు, మేళమెట్టింది తీతువు, తరుముకొస్తోంది మృత్యువు, తరిగిపోతోంది ఆయువు, సాగుతోంది తీరు నాకు వేదన వేదన. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు, అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు. పడతిగా నేను పలుకుతున్నాను, జన్మకే నీకు చరమ గీతాలు, అసుర ఘాతాలు, అసని పాతాలు, దుర్గ హస్తాల ఖడ్గనాదాలు, భగ సెగలటు భుగ భుగ పొగలిటు మగువల తెగువలు భగలుగ రగలగ అగ్నిగ రేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం నీ దుర్మరణం 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 దుర్మరణం. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ ఉడికిపోద్ది, పారిపోద్ది. ఒసే అరుంధతి, నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. గమ్ 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 తమాం గమ్. వాడి అంతం కోసం మరుగుతున్న రక్తంలో తడవాలి. అప్పుడు ఆ ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా. ఇది నా సంస్థానం, జాగ్రత్త. జయజమ్మా మాయమ్మా, జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ఇలా ఉన్నారేంట్రా బాబు. సదా గారు, ఎదుర్కోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవేకా. చాలా రోజుల తర్వాత ఇలా ఒక ఫిల్మ్ నేను స్టేజ్ లో చూశాను. ఇది చాలా 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 పెద్ద హిట్ ఫిల్మ్.
ఆ ఫిల్మ్ ది చాలా సార్లు అంటే డి షోలోనే ఎన్నిసార్లు వి సీన్ రీక్రియేషన్స్, కానీ దిస్ వాజ్ ఫర్ మీ బై ఫార్ ది బెస్ట్. చిట్టి డెఫినెట్లీ సుధీర్ ని కాపాడినట్టు ఉంది ఇది. అంటే అఫ్ కోర్స్ వి నాట్ సీన్ ది అదర్ సైడ్ యెట్, బట్ నిజంగా ఇంతవరకు నాకు గూస్ బంప్స్ అయితే పోలేదు. ఎవ్రీ సింగిల్ థింగ్, పీయూష్, అంకిత, వాట్ ఫ్యాబులస్ యాక్టర్స్ యు ఆర్. త్రూ అవుట్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫార్మేషన్స్ కూడా ఒక పెద్ద ఏదో ఆర్చ్ లాగా మీరు తయారు చేశారు కదా, అది బాగుంది. ముగ్గురు కలిసి అంకితాని తిరుగుతున్నారు, అది బాగుంది. ఏదేదో జరుగుతూనే ఉంది మొత్తం యాక్ట్ అంతా. ఇట్ వాజ్ సింప్లీ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రకాష్ మాస్టర్. చిట్టి గారు సార్, ఇది యాక్చువల్లీ ఒక కొరియోగ్రాఫర్ లాగా లేదు, ఒక డైరెక్టర్ లాగా ప్రెసెంట్ చేశారు దీన్ని. కంప్లీట్ ఒక 3 hours ఫెంటాస్టిక్ ఫిల్మ్ ని స్క్వీజ్ చేసి ఒక 4 minutes లో చూపిస్తే ఎట్లా ఉంది అట్లా చూపించారు. థ్యాంక్ యూ సార్. అంటే కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి, బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ 70 mm ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా పీపుల్ ఆర్ ఫిల్డ్ అప్, అన్ని 10 mm షాట్సే. టీమ్ అంటే ఇట్లా ఉండాలి. వాట్ ఆ టీమ్ యా. పర్టికులర్ గా ఎలిఫెంట్ వచ్చింది చూడండి, అది హైలైట్ అన్నమాట. సూపర్ హిట్ సినిమా. డాన్సర్స్ ఉంటే చాలదు, డాన్సర్స్ ఇంతమందిని పెట్టుకుని ఏం చెయ్యాలి అర్థం కావాలి. దీన్ని యాక్చువల్లీ ఏమంటారంటే కొరియోగ్రాఫర్ కన్నా డిజైన్ చేశారు. సో బెస్ట్ ఆఫ్ లక్ చిటి. నాకు ఇది పీస్ 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 అనిపించింది. ఈ పాట ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా సూపర్ డూపర్ హిట్. ఒక్క మిస్టేక్ గానీ ఒక్కళ్ళు తప్పు చేశారు అలా కాదు, అందరికి ఎవరికి వాళ్ళు 100% ఇచ్చి చేశారు. సూపర్బ్ ఎనర్జీ. థ్యాంక్ యూ మ్యామ్. నిన్ను చూస్తే దానికి కోపం వచ్చేసింది. ఇంకా ఇంత చేస్తున్నాడు నేను చేస్తాను ఇంకా ఎత్తింది ఆవిడ. సూపర్. యాక్చువల్ గా ఒక్క విజిల్ చాలు, అందరు కలిసి ఒక విజిల్. సూపర్. ఐఎమ్ రియలీ ప్రౌడ్. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ సుధీర్, ఇక నువ్వు అనొచ్చు నా ఫ్యామిలీ సేఫ్. ఫ్యామిలీ ఆల్వేస్ సేఫ్, బట్ నాకు మించిన షాక్లు ఇస్తున్నారు కాబట్టి జస్ట్ కొంచెం మామూలుగా ఉన్నా. లెట్ మీ అంటే ఆల్ పర్ఫార్మెన్స్ కూడా ఫినిష్ అవునే, అప్పుడు నా ఫ్యామిలీ సేఫ్ కాదు, నా ఫ్యామిలీ ఏంటో చెప్తాను అప్పుడు నేను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో సుధీర్ టీం నుంచి వచ్చిన ఈ పర్ఫార్మెన్స్ సుధీర్ టీమ్ కి ఎలిమినేషన్ నుంచి కాపాడుతుందా లేదా అనేది తెలియాలి అంటే రష్మి, మీ టీం నుంచి రాబోతున్న లాస్ట్ పర్ఫార్మెన్స్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యు సుధీర్, కానీ ఫైట్ అనేది ఉండాలి, ఉంటది. శ్వేత అండ్ శ్రీకాంత్ ఇట్ ఇస్. ఓకే, ది ఫైనల్ ఛాలెంజ్ కోసం ఇప్పుడు వస్తున్నారు శ్వేత అండ్ శ్రీకాంత్. Boom boom.
ఫుల్ ఆన్ ఎనర్జీ సాంగ్, సూపర్ హిట్ సాంగ్. సో ఆ పాట వినగానే ఎవరైతే ఫుల్ మూడ్ లో ఉన్నారో మా సదా గారు, ఆవిడతోనే మొదలు పెడతాను. ఎక్కడ జడ్జెస్ ఈ సాంగ్ ని యాక్చువల్ గా శ్రీకాంతే కొరియోగ్రాఫ్ చేసుకున్నాడు. మీరు చేశారా? చాలా బాగుంది శ్రీకాంత్. నాకు తెలీదు ఇది మీరు చేశారంటే ఐఎమ్ ఈవెన్ మోర్ ఇంప్రెస్డ్ విత్ దిస్. చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ మొత్తం ఫార్మాట్. అంటే పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ ని మీరు తర్వాత మనిషిగా చూపించి, ఇంకోటి చాలా బాగా నచ్చింది అంటే మీరు అమ్మాయిది చేస్తున్నారు కదా, అది ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్ త్రూ అవుట్. వెయ్యవయ్యా వెయ్యి. చిన్ని ప్రకాష్ మాస్టర్. శ్రీకాంత్, మీరు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారా? ఫస్ట్ టైమా? ఓ మై గాడ్, వెరీ గుడ్ ఐడియా. అండ్ చాలా ఇన్ లాగా అనిపించింది, చాలా టుడేస్ లాగా అనిపించింది. వెరీ వెరీ నైస్, చాలా బాగా చేశారని. యూ గాట్ అ వెరీ గుడ్ స్టైల్ అండ్ యువర్ హిప్ హాప్, యువర్ బ్రేకింగ్, యువర్ పాపింగ్, వాట్ ఎవర్ యూ డిడ్. ప్రాబబ్లీ ఇఫ్ టుడే కిడ్స్ వాంట్ టు వాచ్ సంథింగ్ ఆర్ జడ్జ్ సంథింగ్, దే వుడ్ వాచ్ సంథింగ్ లైక్ దిస్. చాలా బాగుంది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ రియలీ. సడన్ గా ఒక చేంజ్ లాగా, న్యూ బ్రెత్ లాగా వచ్చింది. సడన్ చేంజ్. యువర్ మూవ్స్ ఆర్ సూపర్. కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్. మాస్టర్ గారు చెప్పినట్టుగా సడన్ గా ఫుల్, అంటే ఈ ఫుల్ ఎపిసోడ్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చేంజ్. అంటే ఇప్పుడు జరుగుతున్న స్టైల్ ఇదే, ఇది యాక్చువల్ గా ఫాలో అవ్వాలి. యువర్ క్రియేషన్ ఈజ్ వండర్ఫుల్. చాలా బాగున్నాయి, మూమెంట్స్ చాలా బాగున్నాయి. సమ్ పర్టికులర్లీ ఒక్కొక్క చోట కింద నుంచి పైకి రావడం, ఆ ఇద్దరు అబ్బాయిలు లాక్ అయినట్టుగా, యూజువల్ గా ఆపోజిట్ లో లాక్ అవుతారు, కానీ వీళ్ళు బాడీ లాక్ అయ్యారు. దట్స్ అ వెరీ న్యూ వన్. ఫెంటాస్టిక్. మేడం, నాకు ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ బాయ్స్ మేడం. ఒక్కసారి బాయ్స్ అండ్ ఇంకా లక్ష్మణ్ అన్న పెయింటింగ్ అన్న చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అని ఒకసారి స్టేజ్. యాక్చువల్ గా క్రెడిట్ గోస్ టు యు. ఆ క్రియేషన్ వస్తేనే ఇది వస్తుంది. సో రియలీ ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ది బెస్ట్ గైస్. గుడ్ లక్. థ్యాంక్ యూ. So final round, 3 lakh rupees challenge and voting time. So both the team leaders along with your jodis on stage. సో రెండు టీంల నుంచి చాలా కొత్తగా బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. జడ్జెస్, ఇక ఓటింగ్ అంతా మీ చేతిలో ఉంది. సో ముందుగా ఫస్ట్ ఓట్ సదా గారు, మీ ఓట్. శ్రీకాంత్ అండ్ శ్వేత పెద్ద మాస్టర్స్ అన్నారు. కొత్తగా ఉంది స్టైల్, ఇంతవరకు చూడలేనట్టు ఒక పర్ఫార్మెన్స్ అనిపించింది. డెఫినెట్లీ వి హావ్ సీన్ అరుంధతి రీక్రియేషన్స్ ఆన్ ది స్టేజ్. బట్ శ్రీకాంత్, ఇప్పుడు మీరు వచ్చిన ట్రాక్ అలాగే ఫాలో అవ్వండి. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ యూ సక్సెస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఈసారి ఇట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత.
చాలా రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఒక ఓటు వచ్చింది. ఇప్పుడు నిజంగా పొలంలో మొలకలు వచ్చాయి. చిన్ని ప్రకాష్ మాస్టర్, ఓవరాల్ ఒక గ్రాఫ్ చూస్తా ఉంటే ఐ ఫెల్ట్ సుధీర్స్ గ్రాఫ్ వాస్ బెటర్. అంటే బిగినింగ్ నుంచి ఒక స్టోరీ ఫార్మాట్ నుంచి అలా పెద్దగా తీసుకొచ్చారు. ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ ఐ ఓట్ ఫర్ సుధీర్. థ్యాంక్ యూ మాస్టర్. సుధీర్ నీ పొలంలో మొలకలు వచ్చా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. నేను చెప్పకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇక్కడేమో పిక్చర్ చూపించాడు, ఇక్కడేమో కొత్తదనం చూపించాడు. ఎందుకయ్యా మాకు ఈ బాధలు? ఎందుకు ఇలా చూపిస్తారు? ఏదో ఒకడు బాగా చేయకుండా ఒకడు బాగా చేసేస్తే ఒక పని అయిపోతుందిగా మాకు. సారీ గైస్, మై ఓట్ గోస్ టు మిస్టర్ ధీర ధీర ధీర. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నాలుగు జోడీలున్న టీమ్ లీడర్ కి నీకింత రచ్చుంటే 5 స్ట్రాంగ్ జోడీలు ఇక్కడ నాకెంత ఉండాలి? మ్యూజిక్. ముచ్చటగా రెండో ఎపిసోడ్ కూడా జస్ట్ లో మిస్ అయిపోయేది. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం అండ్ తీరం దాటేసింది. సుధీర్, మీ టీం ఇప్పుడు సేఫ్ అండ్ ఇక్కడతో ఉన్న 6 పర్ఫార్మెన్స్లు పూర్తయ్యాయి. వెల్ డన్ జోడీ, సూపర్ కాంపిటీషన్. సో జడ్జెస్, 1 lakh rupees దండా బెస్ట్ జోడీకి. ఏ బెస్ట్ జోడీకి అందుతోంది? మీకు నచ్చిన బెస్ట్ జోడీ ఇవాళ పర్ఫార్మెన్సెస్ లో? శ్రీకాంత్ అండ్ శ్వేత. అదిరిపోయే కాంపిటీషన్ జరిగింది ఇవాళ. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇంకా కాంపిటీషన్ టఫ్ అవబోతోంది. ఇక్కడికి వచ్చే పర్ఫార్మెన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న పాయింట్ కూడా కన్సిడర్ చేస్తారు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలు. మళ్ళీ బుధవారం 9:30 కలుస్తాం మేము అందరం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, గుడ్ నైట్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. సుధీర్, ఐ హేట్ యు. ఇప్పుడే చెప్పా కదా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అది ఆడువారి మాటలకు అర్థాలే వేరు. రష్మి మాట్లాడిందంటే సేమే. ఇంకా గాలేదు, ఇంకా చీర ఎగరదు, కక్కుర్తి పడకు, డైలాగ్ చెప్పు. సుధీర్, ఇదేం బాలేదు. చెప్పాను కదా శారీ బాలేదని. మార్చుకుంటూ పోయేది మళ్ళీ ఇప్పుడు బాలేదంటే ఏం చేస్తాం? మాట మార్చుకు. నువ్వు నా నడుముని చూసావు. చూసావు? లేదు, నువ్వు చూసినట్టు నేను చూసా. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. బోత్ ఆర్ ఎక్సలెంట్. సూపర్ కెమిస్ట్రీ. ఈ నడుముని జానంత పొట్టలేదు. దీన్ని మేము చూసామంట. దానికి ఒక ఫీలింగ్, దానికి ఒక కథ, కాంబినేషన్, ఒక పెద్ద సినిమా. చీమ గట్టిగా కొరికిన ఎర్ర పెదాలు. ఈ నడుము అసలు బెత్తడే లేదు. ఇది మేము చూసావంట. ముఖం కూడా బాడీలో పాట కదా. మరి ముఖం చూస్తే కోపం రాలేదు. సూర్యుడి సెలవని అలసిపోయేనా మహాశయ విధి పగై తరిమెనా. ప్రపంచంలో అందరికంటే గొప్పోడు ఒక రైతు మాత్రమే. రష్మి, బ్యాడ్ లక్. మీ సైడ్ నుంచి ఇవాళ చేసిన 3 పర్ఫార్మెన్సెస్ వాళ్ళకంటే బెటర్ లేకపోవడం వల్ల 3 rounds మీరు ఓడిపోయారు. మీ టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవ్వాలి.